ఈ లడ్డు రోజుకొకటి తిన్నారంటే ఒక 15 రోజులలో హెయిర్స్ అనేది ఊడిపోవడం తగ్గిపోతుంది. ఇది ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్ ఎక్కువగా, కాల్షియం ఎక్కువగా ఉండే లడ్డు. రోజుకొకటి తింటే చాలా బాగుంటాయి బోన్స్కి కూడా. ఫస్ట్ అయితే ఒక కప్పు పల్లీలను తీసుకొని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోవాలి. పల్లీలు వేయించేటప్పుడు పొట్టు అనేది ఈ విధంగా క్రాక్ వస్తే మంచిగా వేగినట్టు. ఇవి ఈ విధంగా వేగాక తీసేసి చల్లారనివ్వాలి పల్లీలని. తర్వాత అదే బౌల్లో సేమ్ కప్పుతోటి ఒక కప్పు నువ్వులు వేసుకొని వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టి, నువ్వులు తొందరగా మాడిపోతాయి కాబట్టి. ఈ విధంగా నువ్వులు వేగాక నువ్వులను కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత హాఫ్ బౌల్ అవిసె గింజలు, ఫ్లాక్స్ సీడ్స్ అంటారు, వీటిని వేసుకొని వేయించుకోవాలి. ఏ బౌల్ తోటి అయితే పల్లీలు గొలుచుకున్నామో అదే బౌల్ తోటి ఇవన్నీ గొలుచుకోవాలి. ఈ విధంగా ఫ్లాక్స్ సీడ్స్ వేయించుకొని ఫ్లాక్స్ సీడ్స్ వేగాక తీసేయాలి. ఇదే బౌల్లో పంప్కిన్ సీడ్స్, గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, వేసుకొని వేయించుకోవాలి దోరగా. ఈ సన్ఫ్లవర్ సీడ్స్ గుమ్మడి గింజలు కలిసి ఒక హాఫ్ బౌల్ అవుతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ వేయించుకునేవన్నీ చల్లారనివ్వాలి. పల్లీలను కూడా పొట్టు తీసుకొని, పొట్టు లేకుండా చేసుకోవచ్చు, లేకపోతే పొట్టుతోటైనా చేసుకోవచ్చు. ఈ విధంగా వేయించుకున్న వాటిని చల్లారాక ఈ పల్లీలని గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని పొడిలాగా. ఈ విధంగా పొడయ్యాక ఈ పల్లి పొడిని తీసి పక్కన పెట్టుకొని ఇందులో నువ్వులు, వేయించుకున్న నువ్వులు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా నువ్వులు గ్రైండ్ కానివ్వాలి. ఈ విధంగా నువ్వులు పట్టుకున్నాక పల్లి పొడిలో వేసుకోవాలి. నువ్వుల పొడి కూడా వేసుకొని ఇదే మిక్సీ జార్లో వేయించిన అవిసె గింజల్ని వేసుకోవాలి. అందులో డ్రై ఫ్రూట్స్, ఇందాక వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. వేసుకొని ఒక 4-5 ఇలాచీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక బెల్లం ఈ విధంగా తురుముకోవాలి. చాక్ తోటి తురుముకున్న బెల్లాన్ని ఏ బౌల్తో అయితే పల్లీలు, నువ్వులు కోల్చుకున్నామో అదే బౌల్ తోటి 2 కప్పుల దాకా బెల్లం వేసుకోవాలి. తర్వాత 4 టేబుల్ స్పూన్ కొంచెం వాటర్ వేసుకొని మెల్ట్ చేసుకోవాలి బెల్లాన్ని. ఈ విధంగా మెల్ట్ అయ్యాక తీగపాకం రావాలి. నేను ఈ సిరప్ని వడగట్టట్లేదు. నేను తీసుకున్న బెల్లంలో ఎలాంటి ఇసుక లేదు కాబట్టి వడగట్టట్లేదు నేను. ఈ విధంగా తీగపాకం రానివ్వాలి. తీగపాకం వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులో ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లి, నువ్వుల పొడి, అవిసె గింజలు, డ్రై ఫ్రూట్స్ పొడి అన్నీ వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా పాకం అంతా పట్టే విధంగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని స్టవ్ మీదకి వెళ్ళి బౌల్ కింది దించుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక కొంచెం చల్లారనివ్వాలి. వేడివేడిగా లడ్డూలు చేసుకుంటే చేయి కాలిపోతుంది. కొంచెం చల్లారాక ఈ విధంగా గుండ్రగా లడ్డూలు చేసుకోవాలి. ఈ విధంగా లడ్డూలు చేసుకొని కొంచెం ఒక 1 అవర్ ఫ్యాన్ కింద పెట్టుకుంటే మొత్తం డ్రై అయిపోతాయి. ఇవి ఒక 15 to 20 డేస్ దాకా నిల్వ ఉంటాయి. రోజుకొక లడ్డు తిన్నారంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. బోన్స్కి కూడా చాలా మంచిది, హెయిర్స్ కూడా చాలా మంచిది. అంతే, ఎంతో సింపుల్గా ఈ విధంగా ఎంతో రుచికరమైన హెల్దీ లడ్డు తయారు చేసుకొని రోజుకొకటి తినండి.